నియోజకవర్గ ప్రజల రక్షణ భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే కోల లలిత కుమార్ తెలిపారు. ఎస్కోట స్థానిక అగ్నిమాపక కేంద్రానికి ప్రభుత్వం కేటాయించిన నూతన ఫైర్ ఇంజిన్ వాహనంతో పాటు అత్యాధునిక రక్షణ సామగ్రిని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాలను నివారించేందుకు ఈ అధునాతన వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక విభాగాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రమాదాల నివారణకు కనీసం ఒక కొత్త ఫైర్ ఇంజిన్ కూడా సమకూర్చలేదని, పాత వాహనాలకు అవసరమైన మరమ్మతులు కూడా చేయించకుండా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని ఈ ప్రధాన సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఎస్కోట ఫైర్ స్టేషన్ కు కొత్త వాహనం అవసరాన్ని గతంలోని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి తక్షణమే ఒక వాహనాన్ని మంజూరు చేయించారని తెలిపారు. టైంలోనే ఆఫ్ చెప్పింది కదా ఎవరు అయితే అలాంటప్పుడు మాట్లాడుకోవడం. కానీ ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఎటువంటి అంటే ఇవి లేకుండా 17 ఇయర్స్ ఇవాళ నిజంగా అగ్నిమాపక కేంద్రంలో ఎస్కోటలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈనాటి సంబంధిత శాఖ మార్చులైన జాతీయ విపత్తులు మరియు హోంమంత్రి వర్యులైన అనితమ్మ గారి సహాయంతో ఇవాళ ఈ వెహికల్ అనేది నూతన వెహికల్ మనం శాంక్షన్ చేయించుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ఈనాటి ప్రోగ్రాం ముఖ్య అతిథులు, సభాధ్యక్షులు, ఆనాటి డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీలో ఎస్కోట ఆనాడు మాకు 2009 నేను ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అంతకంటే ముందు ఉన్న గవర్నమెంట్లో ప్రపోజల్ అయితే పెట్టారు కానీ శాంక్షన్ అనేది ఆనాటి లేదు. కొత్త వెహికల్ ఇవ్వమని ఇక్కడ ఎస్కోట్కి. మరి నేను 2009 ఎమ్మెల్యేగా మరి ఆనాటి ఉంటూ అప్పటి ప్రభుత్వానికి శాంక్షన్ వెహికల్ రిలీజ్ చేయమని చెప్పి పెట్టడం జరిగింది. ఆనాడు మరి నా ద్వారా కొత్త వెహికల్ అనేది ఆనాడు ఇక్కడికి ఎస్కోట్కి అగ్నిమాపక ఆఫీస్కి అగ్నిమాపక యంత్రాన్ని, ఆ పరికరాలని కూడా ఆనాడు మేము తీసుకురావడం జరిగింది. మరి అది చాలా పురాతనంగా ఉంది, రిపేర్లకి ఇంకా ముందుకు వచ్చేస్తుంది అనే నేపథ్యంలో అంటే మధ్యలో 14-19లో నిధులు ఇచ్చి ఇక్కడ రూమ్లు అవి ఏర్పాటు చేయగలం ఈ బిల్డింగ్. మళ్ళా ఈనాడు చాలా పాత వెహికల్ అమ్మ ఆనాడు మీరే తీసుకొచ్చారు, 17 ఏళ్ళు పైన అయిపోతుంది, మరి మళ్ళా తప్పకుండా కొత్త వెహికల్ ప్రపోజల్ ఏదైతే సార్ చెప్పినట్లు ఏప్రిల్లో జరిగిన ఈ అగ్నిమాపక సూచనలు సలహాలు జరగకుండా నియంత్రించాలి అని ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మేమంతా కూడా ఆనాడు రావడం, మరి వారు ఇచ్చిన ప్రతిపాదనకి ప్రభుత్వం దృష్టిలో ఆనాడు అసెంబ్లీ సమావేశాల్లో పెట్టడం, వెంటనే మంత్రివర్యులు సీఎం గారు కూడా కొత్త వెహికల్స్ రిలీజ్ చేసేటప్పుడు ఎస్కోట్కు ప్రాధాన్యత ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులకు చెప్పడం, ఆమె ఈనాడు మళ్ళా అసెంబ్లీలు జరుగుతున్నాయి. మరి ఈ నెల 14వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఈ వెహికల్స్ అన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఆనాటి నియోజకవర్గాలకి మన వెహికల్స్ అన్నీ రావడం, మనం కూడా ఇక్కడ ఈ వెహికల్ ప్రారంభించుకోవాలి అని ఇవాళ వారి సహకారంతో ముఖ్యంగా సార్ సహకారం పెట్టుకోవడం, అందులో నన్ను కూడా భాగస్వామి చేసి మరొకసారి విజ్ఞప్తితో నా ప్రయత్నం ఫలించిందని ఒక పక్క సంతోషం, మళ్ళా నూతన వాహనాలు తీసుకురాగలిగానని ఒక తృప్తి నాకైతే కలిగింది. నిజంగా అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏవైతే అతి విలువైనవి ముఖ్యమైనవి ఉన్నాయో వెంటనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం
ఏది అంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని, ఇది చాలా విలువైనది ఈ ప్రోగ్రాం. ఇది మనకు మా అందరికీ చిన్నదే బండే కదా అని మనసులో అనుకోవచ్చు, కానీ అగ్నిమాపక ప్రమాదాల నుంచి మరి అదే విధంగా ఇంకా ఇక్కడ పరిశ్రమలు కూడా మనకు ఉన్నాయి. వీటన్నిటిని నుంచి కూడా అగ్నిమాపకాలు జరగకుండా ప్రమాదాలు నివారించాలి అంటే వెహికలే ఇంపార్టెంట్. మరి అటువంటి వెహికల్ ఇవాళ మనం సీఎం గారి సహకారంతో శాంక్షన్ చేసుకోవడం ఇది ఎంతో అదృష్టంగా నేనైతే భావిస్తూ, ఇది నా బాధ్యత. నాయన మీ సహకారం తీసుకుని ఆ రోజు మీరు ఇచ్చిన లెటర్ హెడ్ ప్రపోజల్ తీసుకొని మంత్రి గారికి ఇచ్చాను, ప్రపోజ్ చేసిన ఆ లెటర్ హెడ్ పెట్టి ఆమె కూడా వెంటనే స్పందించారు. అమ్మ అక్కడ మాకు ఏదైతే పరికరాలు కూడా లేవు, ఇంకా కొంత అవసరం పడతాయంటే దాన్ని కూడా నేను శాంక్షన్ ఇస్తాను వెహికల్తో మాట ఇచ్చారు. తప్పకుండా ఆ విధంగా కూడా శాంక్షన్ చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రి గారికి, మా యువకులైన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి